భారత్ టెలికాం రంగంలోకి ఒక మహాయుద్ధానికి తెరలేచింది. గత కొన్నేళ్లుగా ముఖేష్ అంబానీ మరియు సునీల్ మిట్టల్ ఆధిపత్యంగా కొనసాగుతున్న ఈ రంగంలోకి ఒక అంతరిక్ష శక్తి నెమ్మదిగా అడుగుపెడుతుంది. ఎవరి రాకను అడ్డుకోవాలని వేల కోట్ల లాబియింగ్ జరిగింది. కానీ చివరికి ఆ శక్తి భారత్ మార్కెట్ పట్టించుకోక తప్పలేదు. 2025 చివరి దశలో భారత్ ఇంటర్నెట్ చరిత్రలో ఒక కీలక మలుపు మొదలయ్యింది. ఎలాన్ మాస్క్ చెందిన స్టార్లింక్ భారత్ లో సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వ అనుమతుల దశకు చేరుకుంది. భూమి మీద భారీ టవర్లు లేకుండా, వేల కిలోమీటర్ల కేబుల్స్ లేకుండా నేరుగా అంతరిక్షం నుండి ఇంటర్నెట్ అందించే ప్రయత్నమే ఇది. ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీ కాదు, జియో, ఎయిర్టెల్ లాంటి దిగ్గజాలకు సవాల్ విసిరిన ఒక అంతరిక్ష యుద్ధం. అసలు ఈ స్టార్లింక్ ఎలా పనిచేస్తుంది? మనం ఇప్పటి వరకు వాడుతున్న ఇంటర్నెట్ కు భూమి మీద భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, సెల్ టవర్స్, పవర్ సప్లై అన్ని కలిపి ఒక పెద్ద వ్యవస్థ. కానీ స్టార్లింక్ ఆలోచన పూర్తిగా భిన్నం. స్పేస్ ఎక్స్ రాకెట్ల ద్వారా ఇప్పటికే అంతరిక్షంలో 7,000 కంటే ఎక్కువ చిన్న శాటిలైట్లను ఒక వలలా మోహరించారు. ఇవి భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. సాధారణ శాటిలైట్ ఇంటర్నెట్ భూమికి దాదాపు 35,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే సిగ్నల్స్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ స్టార్లింక్ శాటిలైట్ భూమికి చాలా దగ్గరగా ఉండటంతో లెటెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితం సగటున 50 Mbps నుంచి 200 Mbps వరకు స్పీడ్ సాధ్యమవుతుంది. మీ ఇంటి పైకప్పున ఒక చిన్న డిష్ యాంటీనా, అది నేరుగా అంతరిక్షంలోని శాటిలైట్ తో కనెక్ట్ అవుతుంది. మీరు కొండ ప్రాంతంలో ఉన్న, మారుమూల గ్రామంలో ఉన్న కనెక్టివిటీ సాధ్యమవుతుంది. మరి అంబానీ, మిట్టల్ లాంటి దిగ్గజాలు స్టార్లింక్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఇది వారి దశాబ్దాల వ్యాపార నమూనాకు ప్రత్యక్ష సవాల్. గత కొన్నేళ్లుగా ఒక పెద్ద వివాదం జరిగింది. శాటిలైట్ స్పెక్ట్రమ్ ను వేలం వేయాలా లేక పరిపాలన పరంగా కేటాయించాలా? జియో వాదన ఏమిటంటే వేలం జరగాలి. అలా జరిగితే భారీ మొత్తాలు చెల్లించగల కంపెనీలకే అవకాశం ఉంటుంది. కానీ ఎలాన్ మాస్క్ వాదన వేరే. ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ స్పెక్ట్రమ్ ను పరిపాలన పరంగా కేటాయిస్తారు, వేలం వేయడం తగదు అని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం చివరకు ఈ అంతర్జాతీయ విధానాల వైపే మొగ్గు చూపింది. కారణం స్పష్టం. నేటికి భారత్ లో కోట్లాది మంది హై స్పీడ్ ఇంటర్నెట్ కు దూరంగా ఉన్నారు. కొండ ప్రాంతాలు, అడవులు, సరిహద్దుల గ్రామాలకు ఫైబర్ కేబుల్ వేయడం ఆర్థికంగా సాధ్యం కాదు. అలాంటి ప్రాంతాలకు భూమి మీద టవర్ అవసరం లేకుండా అంతరిక్షం నుండి కనెక్టివిటీ అందించగలదు స్టార్లింక్. ఇప్పుడు అసలు కీలక ప్రశ్న ధర. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలో స్టార్లింక్ సేవలు ఖరీదైనవి. యాంటీనా కిట్ కోసం ₹1,000, నెలవారీ ఛార్జీలు కూడా ఎక్కువ. కానీ భారత్ మార్కెట్ పరిస్థితి వేరు. భారత్ లో సేవలు విస్తృతంగా అందించాలంటే ధరలు తగ్గించక తప్పదు. అందుకే భవిష్యత్తులో తక్కువ ధరల ప్లాన్లు తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జియో లేదా ఎయిర్టెల్ లాంటి కంపెనీలతో భాగస్వామ్యులు జరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అయితే ఇవన్నీ ఇప్పటికీ అంచనాలే. అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. టెక్నాలజీ ఎంత గొప్పదైనా దేశ భద్రతే ప్రధానం. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో స్టార్లింక్ కీలక పాత్ర పోషించిన విషయం ప్రపంచం మొత్తం చూసింది. అదే అనుభవం భారత భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. అందుకే భారత ప్రభుత్వం కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. లోకల్ గేట్వేస్, భారత వినియోగదారుల డేటా భారత్ లోనే ఉండాలి. రియల్ టైం మానిటరింగ్, అత్యవసర పరిస్థితులలో సిగ్నల్ నియంత్రణ హక్కు ప్రభుత్వానికే ఉండాలి. భారత చట్టాలకు పూర్తిగా లోబడి పనిచేయాలి. ఈ షరతులు నెరవేర్చిన తర్వాతే పూర్తి స్థాయి సేవలకు అనుమతి లభిస్తుంది. చివరిగా అసలు ప్రశ్న, ఇది సామాన్యుడికి లాభమా? ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు ఎంపికలు చాలా తక్కువ. పోటీ పెరిగితే ధరలు తగ్గుతాయి, సేవల నాణ్యత పెరుగుతుంది. కానీ స్టార్లింక్ నగరాలలో విప్లవం చేస్తుందా లేదా నిజంగా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ తీసుకొస్తుందా? అది కాలమే చెప్పాలి. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ అనే ఈ కొత్త అధ్యాయం భారత టెలికాం రంగాన్ని ఎంత మార్చబోతుంది? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.